ప్రతిధ్వని స్పాట్లైట్ కార్యక్రమ తెలుగు అనువాదం ఇప్పుడు వింటారు. వ్యవసాయ రంగానికి మరింత సాయం అందించిన 2025-26 బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులు ఆ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పకనే చెబుతున్నాయి. వ్యవసాయ రంగం దేశాభివృద్ధికి తొలి చోదక శక్తిగా ఆర్థిక మంత్రి అభివర్ణించారు. ఈ బడ్జెట్లో వ్యవసాయ వృద్ధి, ఉత్పాదకతను వేగవంతం చేయడానికి ప్రకటించిన పలు చర్యలు రైతులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు తాజా బడ్జెట్లో 6 కొత్త పథకాలను ప్రకటించారు. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ఆత్మనిర్భరత సాధించడం, దిగుమతులకు స్వస్తి పలకడం లక్ష్యంగా కీలక పథకం ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 6 ఏళ్లపాటు అమలయ్యే జాతీయ పప్పు ధాన్యాల కార్యక్రమంలో కంది, మినప, ఎర్ర పప్పులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య నాఫెడ్, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య ఎన్సీసీఎఫ్తో కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్న రైతులు వచ్చే 4 ఏళ్లపాటు పండించిన మొత్తాన్ని ఆ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తారు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే మరో పథకాన్ని 100 జిల్లాల్లో రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేయనున్నట్టు ప్రకటించారు. దీనివల్ల 1,70,00,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. వ్యవసాయ పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపిన కేంద్రం, అధిక దిగుబడినిచ్చే, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే విత్తనాల అభివృద్ధికి ప్రత్యేక పథకం అమలు చేస్తామని ప్రకటించింది. కీటకాల నిరోధకత, వాతావరణ అనుకూలత కలిగిన విత్తనాల అభివృద్ధి, విస్తరణ లక్ష్యంతో అధిక దిగుబడినిచ్చే విత్తనాల జాతీయ మిషన్ను ప్రారంభించనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అభివృద్ధి చేసిన 100కు పైగా కొత్త వంగడాలను వాణిజ్యపరంగా విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. జన్యు వనరుల సంరక్షణకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు మద్దతు అందిస్తూ భవిష్యత్ ఆహార, పోషక భద్రత కోసం 10 లక్షల జర్మ్ ప్లాజం లైన్లతో 2వ జీన్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. పత్తి ఉత్పాదకత మిషన్ను ప్రకటించిన నిర్మలా సీతారామన్, ఈ 5 ఏళ్ల మిషన్ పత్తి రైతుల ఉత్పాదకతను, సుస్థిరత్వాన్ని పెంచడంలో ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు పొడవు పింజ పత్తి రకాలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. రైతులకు ఉత్తమ శాస్త్రీయ, సాంకేతికత మద్దతు అందించడం ద్వారా ఈ మిషన్ లక్షలాది మంది పత్తి రైతులకు ప్రయోజనం కలిగించనుంది. ఈ మిషన్ రైతుల ఆదాయాలను పెంచడానికి, దేశ సంప్రదాయ జౌళి రంగాన్ని పునరుజ్జీవింపచేయడానికి దోహదపడుతుందని మంత్రి అన్నారు. సుమారు 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు స్వల్పకాలిక రుణాలను సులభతరం చేయడంలో కిసాన్ క్రెడిట్ కార్డుల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద కేసీసీ ద్వారా తీసుకునే రుణ పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అస్సోంలోని నామ్రూప్లో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో యూరియా ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు బీహార్లో 100 కోట్ల రూపాయలతో మఖానా బోర్డును ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. 60,000 కోట్ల రూపాయల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులతో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి పేర్కొంటూ, అండమాన్, నికోబార్, లక్షద్వీపులపై ప్రత్యేక దృష్టి సారించి సుస్థిర చేపల పెంపకానికి అనువైన యంత్రాంగాన్ని ప్రభుత్వం తీసుకువస్తుందని తెలిపారు. సవరించిన అంచనాలతో పోలిస్తే మత్స్య, పశుసంవర్ధక శాఖలకు దాదాపు 1,500 కోట్ల రూపాయల అదనపు కేటాయింపులు లభిస్తాయి. ప్రపంచ సముద్ర ఆహార మార్కెట్లో భారతదేశం యొక్క పోటీతత్వాన్ని పెంచడానికి ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 30% నుండి 5% తగ్గించాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే విధంగా రైతు సంక్షేమమే పరమావధిగా అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమల్లో ఉన్న వాటిని మరింత మెరుగుపరుస్తూ కొత్త కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం అభినందనీయం. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను మాటలకు మాత్రమే పరిమితం చేయకుండా తగిన స్థాయిలో నిధులు కేటాయించడం ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. మీరింతవరకు ప్రతిధ్వని స్పాట్లైట్ కార్యక్రమ తెలుగు అనువాదం విన్నారు. రచన పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం.